వెల్కమ్ టు బీఏకే స్పోర్ట్స్. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కలిసి ప్రాక్టీస్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ ఫోటోలు బయటకు వచ్చిన వెంటనే అభిమానులు ఒకే ప్రశ్న మొదలైంది. ధోనీ పంత్కి ఏం నేర్పిస్తున్నాడు? ఇది సాధారణ ప్రాక్టీస్ మాత్రమేనా, లేక శ్రీలంక సిరీస్కు ముందు ప్రత్యేకంగా సిద్ధమవుతున్నాడా? ఈ వీడియోలో ఈ అన్ని విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. రిషబ్ పంత్ తన కెరీర్ ప్రారంభం నుంచి మహేంద్ర సింగ్ ధోనీని తన ఆదర్శంగా భావిస్తున్నాడు. వికెట్ కీపింగ్, మ్యాచ్ ఫినిషింగ్, ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోవడం వంటి అనేక అంశాల్లో ధోనీ సలహాలు పంత్కు ఉపయోగపడ్డాయి. ఇటీవల ఇద్దరు కలిసి ట్రైనింగ్ చేస్తున్న ఫోటోలు వైరల్ కావడంతో అభిమానులు మరింత ఉత్సాహంగా స్పందించారు. చాలామంది సోషల్ మీడియాలో ధోనీ క్లాస్ అంటే వేరే లెవెల్, ఇప్పుడు పంత్ మరింత ప్రమాదకరంగా మారతాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. శ్రీలంక పిచ్లు సాధారణంగా స్పిన్కు అనుకూలంగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో వికెట్ కీపర్ పాత్ర చాలా కీలకం. స్టంపింగ్, రివ్యూలు, ఫీల్డ్ సెట్టింగ్స్, స్పిన్నర్లతో కమ్యూనికేషన్స్, ఈ విషయాల్లో ధోనీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. అందుకే పంత్ ఈ అనుభవాన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది అధికారిక క్యాంప్ కాకపోయినా ధోనీతో గడిపే ప్రతి నిమిషం యువ ఆటగాళ్లకు ఒక పాఠమే. రాబోయే శ్రీలంక సిరీస్లో భారత బ్యాటింగ్లో రిషబ్ పంత్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. మిడిల్ ఆర్డర్లో వేగంగా పరుగులు చేయడం, స్పిన్నర్లపై దాడి చేయడం, అవసరమైనప్పుడు ఇన్నింగ్స్ నిలబెట్టడం, ఈ మూడు బాధ్యతలు కూడా పంత్ పైనే ఉండొచ్చు. అందుకే ఈ ట్రైనింగ్కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ధోనీ పంత్ ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత అభిమానులు భారీగా స్పందించారు. కొంతమంది ధోనీ మళ్ళీ టీంతో ఉండాలి అంటుంటే, మరికొందరు పంత్ ఇప్పుడు తన కెరీర్లో బెస్ట్ పేజ్లోకి వెళ్తున్నాడు అని అభిప్రాయపడుతున్నాడు. సోషల్ మీడియాలో కూడా ఈ ఫోటోలు లక్షలాది వ్యూస్ వచ్చాయి. మరి మీ అభిప్రాయం ఏంటి? ధోనీతో చేసిన ఈ ట్రైనింగ్ వల్ల రిషబ్ పంత్ శ్రీలంక సిరీస్లో అదరగొడతాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్స్ అప్డేట్స్ కోసం బీఏకే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ మరో ఆసక్తికర వీడియోతో కలుద్దాం. బాయ్.